హలో గాయ్స్, ఈరోజు మనం సోలో లెవెలింగ్ మ్యాంగా 112ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియో చూడకపోతే ఫాస్ట్గా వెళ్ళి చూసొచ్చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దామా? ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మన జిన్హు గాడు కంప్యూటర్లో ఏదో ఫాస్ట్గా టైప్ చేస్తూ ఉంటాడు. చూస్తే మనోడు, ఏంట్రా మా అన్నయ్య మీద బ్యాడ్ కామెంట్స్ చేస్తారా, ఒక్కొక్కడి మీద ఫైల్ కేస్ చేసి బొక్కలో తోపిస్తా, మీరప్పుడు ఏడ్చినా కానీ ప్రయోజనం ఉండదు. జిన్హుని ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరి మీద కేసు ఫైల్ చేస్తాడు. జిన్హు, ఏంటి తెగ కష్టపడిపోతున్నట్టున్నావు? అమ్మో అన్నయ్య, ఏంటి మీరు ఫ్లాష్ మ్యాన్ లాగా వచ్చి వెళ్తున్నారు? మీరు అసలు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఇక్కడంతా బానే ఉందా? ఇప్పుడే ఒక డంజన్ క్లియర్ చేసి వస్తున్నా. ఒక గిల్లుని తయారు చేయాలంటే తగినంత డబ్బులు ఉండాలని అన్నావు కదా, ఇది సరిపోతుందా? ఏంటి ఇన్ని మానవ క్రిస్టల్సా? అన్నా, మీరేదో పెద్ద గేట్ ని క్లియర్ చేసి వచ్చినట్టున్నారు కదా, ఇది చాలన్నా. మన గిల్లులో జాయిన్ అయ్యే ఉద్యోగులకి ఈ మాత్రం సరిపోతుంది. ఉద్యోగుల? అవునన్నా, అప్పుడే మర్చిపోయారా? మన గిల్లులో జాయిన్ అవటానికి ఇంకో ఫౌండింగ్ మెంబర్ కావాలి కదా. అవును, గిల్లు స్టార్ట్ చేయటానికి ముగ్గురు ఉండాలని చెప్పావు కదా. గిల్లు మాస్టర్, వైస్ మాస్టర్ అండ్ ఇంకో గిల్లు మెంబర్. మనకి కావాల్సింది పర్మనెంట్ మెంబర్ కాబట్టి ఒక మంచి వ్యక్తిని చూసి ఎంచుకోవాలి. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఒక విషయం ఉందన్నా, దాని గురించి మనం మాట్లాడుకోలేదు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలి అని అనడంతో మన జిన్వు, అంత ఇంపార్టెంట్ విషయం ఏంటిదబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకీ మన గిల్డ్ పేరేంటో మీరు ఆలోచించారా అన్న అని అనడంతో మన జిన్వు, ఇదేనా ముఖ్యమైన విషయం? నేను ఇంకా ఏంటిదబ్బా అని ఆలోచిస్తున్నా. గిల్డ్ మొదలు పెట్టడానికి ఇంతకైనా ముఖ్య విషయం ఏముంటుందన్నా? మన గిల్డ్ పేరు మన ఇద్దరు నేమ్ వచ్చేటట్టు పెడదామన్నా. సాంగ్ యో చిచ్చి, ఇది అసలు బాలేదు. యో సాంగ్ గిల్డ్ అని పెడితే చిచ్చి, ఇది ఇంకా వరస్ట్ గా ఉంది. మన గిల్డ్ పేరు సోలో హంటర్ అని పెడితే ఎలా ఉంటుంది? ఏంటి? ఎందుకంటే నీ డంజన్ లోకి ఎప్పుడు ఒంటరిగానే వెళ్తా కదా. ఇప్పుడు అన్న జోక్ చేశాడా? అన్న అన్నిట్లో పర్ఫెక్ట్ అనుకున్నా కానీ తను కూడా ఒక మనిషే కదా. వీళ్ళిద్దరూ గిల్డ్ పేరు గురించి మాట్లాడుతూ ఉండగా ఎవరో డోర్ కొట్టారు. ఇంతలోపు ఎవరబ్బా అని డోర్ దగ్గరికి వెళ్లి చూస్తే మన జిన్హు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడికి వచ్చింది ఎస్ ర్యాంక్ హంటర్ అయినా మిస్టర్ చాహెహిన్. మిస్టర్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అంటే నేను ఇక్కడికి వచ్చింది మీ గిల్లులో జాయిన్ అవ్వాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తనేమంది? నేను సరిగ్గానే విన్నానా? మిస్టర్ కోగెన్ మీతో ఇలా చేపిస్తున్నారా? ఏంటి, తను నాతో ఎందుకు ఇలా చేపిస్తారు? మిస్టర్ చోహిన్ మిమ్మల్ని గిల్లుని పీకేశారా? అయితే మా సోలో హంటర్ గిల్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఏంటి, మీ గిల్లు పేరు సోలో హంటరా? ఎందుకు, ఆ పేరు బాలేదా? ఈ పేరు నేను అని మా వైస్ మాస్టర్ కలిసి పెట్టాం. మీరు నిజంగా నా పేరు పెడదాం అనుకుంటున్నారా అన్న? నేను మీరేదో జోక్ చేశారనుకుంటున్నా. మీరు ఆ పేరు ఫిక్స్ అయిపోయారా? సోలో హంటరా? అసలు మీరు నా సజెషన్ కూడా ఏమీ తీసుకోలేదు కదా. ఇందాక నేను చెప్పినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు కదా, మౌనమే నీ సమాధానం అనుకున్నా. మరి ఇప్పుడు ఎందుకో బర్రెలాగా అరుస్తున్నాడు. తనేంటి ఊపిరి అంత ఫాస్ట్ గా తీసుకుంటుంది, ఇంకా తన గుండె కూడా చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది, ఇంకా నన్ను చూసి మొహం తిప్పుకుంటుంది. తను అసలు నా గిల్లులో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటుంది? ఇంకా తను అసలు నన్ను మోసం కూడా చేయలేదు. హంటర్ జాక్, మీరు గిల్లులో జాయిన్ అవ్వి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఇంకా మీ కాంట్రాక్ట్ కూడా క్లియర్ అవ్వలేదు. ఆ కాంట్రాక్ట్ ని క్లియర్ చేసే అంత డబ్బు నా దగ్గర ఉంది. పెనాల్టీ కట్టి నా గిల్లులో జాయిన్ అవ్వాలనుకుంటుందా? మీలాంటి ఎస్ ర్యాంక్ హంటర్స్ కి ముందుగా అడ్వాన్స్ ఇచ్చేంత డబ్బు కూడా మా దగ్గర లేదు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నాకు అడ్వాన్స్ ఇవ్వవసరం లేదు. మా గిల్లులో జాయిన్ అవ్వాలని ఎందుకంత కోరుకుంటున్నారు? ఇంకా మా గిల్లులో స్పెషల్ కూడా ఏం లేదు ఇక్కడ. అసలు వీడికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇప్పుడు చెప్తే నన్ను పిచ్చిదాన్ని అనుకుంటాడు. మొదటిసారి వీడిని కలుసుకున్నప్పుడు వీడి దగ్గర నుండి మంచి వాసన వస్తుందేమో అనుకున్నా. అది నా లోపల తన మీద ఉన్న ఆసక్తిని పెంచింది. తన గురించి తెలుసుకునే అంతలా ఆసక్తిని పెంచింది. తన గురించి పట్టించుకోవడం ఆపేద్దాం అనుకున్నా. తన గురించి ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అని నాకు తెలుసు. కానీ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న నా జీవితంలో కలర్ అని నింపింది నువ్వే. చీజు ఐలాండ్ లో అలాంటి మోస్టర్ ని చూసినప్పుడు నేను భయపడ్డా. అప్పుడు అక్కడ జరిగిన యుద్ధంలో నేను చావు దాకా వెళ్ళా. నేను చనిపోయానేమో అనుకున్నా. ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే నన్ను కాపాడింది నువ్వే అని నేను తెలుసుకున్నా. అది కల కాదని నాకు తెలిసింది. ఒక వీరుల్లా నన్ను కాపాడింది నువ్వే. మళ్ళీ అలాంటి ఆపద వస్తే నేను నీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నా. అసలు నీకు దీన్ని ఎలా చెప్పాలి? ఆఖరి వరకు నువ్వు నా పక్కనే ఉండాలని చెప్పాలా? తలుచుకుంటేనే నాకు చాలా సిగ్గేస్తుంది. ఈవిడెందుకు ఇప్పుడు ఇంత సిగ్గుపడుతుంది? నాకు చెప్పుకోలేని విషయం ఏమైనా ఉందా? ఈవిడ ఇంత సిగ్గుపడుతుందంటే నా దగ్గర నుండి ఏదో దాస్తున్నట్టుంది. మీరిప్పుడు నాకు సమాధానం చెప్తారా లేదా? నాకు నచ్చని విధంగా
స్వేచ్ఛగా బతకాలనుంది. నాకు ఆ స్వేచ్ఛ లేదా? నా ఉద్దేశం అది కాదు అన్నా. తను అలా మాట్లాడుతుందంటే హంటర్ స్కిల్స్ వాళ్ళు ఏదో పెద్ద ప్లానే వేశారు. హంటర్ చాహ్యన్ యొక్క వయసు 22 లేకపోతే 23 ఉంటుంది. ఈ వయసులో నెస్రాంక్ హంటర్ అయిందంటే తను ఎన్నో బాధలు కష్టాలు పడే ఉంటుంది. జీజు ఐలాండ్ లో కూడా తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. తన పరిస్థితిని చూస్తుంటే నాకు చాలా జలేస్తుంది. ఇంతకీ మా గిల్లులో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అందులో పాస్ అవ్వాలి. అది ఎలాంటి టెస్ట్? ఇది తన గర్వమా లేకపోతే పట్టుదల? విషయం ఏంటంటే నేను ఎంచుకున్న సమ్మన్ని ఓడించడమే టెస్ట్. అయితే నేను రెడీగానే ఉన్నా. హంటర్ చాంగ్, మీకోసం అయితే స్ట్రాంగెస్ట్ సమ్మనింగ్ నే ఎంచుకుంటా. ఇంతటితో మన చాప్టర్ కంప్లీటెడ్. నెక్స్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం కామెంట్ సెక్షన్లో ఐ వాంట్ అని కామెంట్ చేయండి.